ఇటు చూడండి, నాకిప్పుడు టీ తాగాలనుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ మంచి కొట్లు లేవు. అరే ఉంది, ఇక్కడ ఉన్న లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక టీ షాప్ ఉంది. అక్కడ టీ చాలా బాగుంటుంది. ప్లీజ్ అక్కడ ఆపండి. ఏంటి అనుష, మన టీ రోడ్ సైడ్ లోనే తాగేది? అక్కడ మాత్రం మీరు టీ తాగి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. చాలా బాగుంటుందండి, ప్లీజ్. సరే అంకిత్, చెప్పన్నా. మీ వదిన ఎక్కడ చెప్తుందో అక్కడికి వెళ్ళి బండి నాపు. సరే అన్నా. మీకు తెలుసా, నేను ఇంకా లక్షిక మేము కాలేజ్ టైంలో ఇక్కడికే వచ్చి టీ తాగుతాము. వదిన చూడటానికి చాలా బాగుంది. అది కాకుండా రెడ్ సారీ ఇంకా బాగుంది. వాళ్ళు మరీ ఎక్కువ అవుతున్నారు. వాళ్ళని కొట్టి బాదుతాను చూడండి. దానికి అవసరం లేదు. ఇందుకనే నేను ఒక మంచి ప్లేస్కి వెళ్ళి తాగుదామన్నా. ఈ ఎదవలు ఏదో వాగుతున్నారని మనం ఇంకో చోటుకెళ్ళి టీ తాగాలా ఏంటి? మొమెంట్ రారా, మన తాగే టీ కంట వదిలి చూడడానికి హాటుగా ఉన్నారు రోయ్. కరెక్ట్ గానే చెప్పావు నువ్వు. అంకిత్, పద వెళ్దాం. అనవసరంగా ఎలాంటి సమస్య వద్దు. లెట్స్ మూవ్. పద. టీ కంటే వేడిగున్న వదిన, అన్నయ్య కంటే హాటుగున్న తమ్ముడు పక్కనుంటేనే పెద్ద సమస్య, అంతేగా? ఏ మాటలు తిన్నగా రాని. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? రండి హీరో సార్, నీ సౌండ్ అంతా నా దగ్గర చూపించుకో. అలా చేసావో మీ వదినకే సమస్య అంతా. ఏంటి అర్థమవుతుందా? వీడికి మాటలతో చెప్తే అర్థం కాదు. అంకిత్, అరే అంకిత్, అంకిత్. చూస్తున్నారేంటి? ఆపండి. వాడు ప్రస్తుతానికి ఆపడు. ఇలా చూడు, నేను అప్పుడప్పుడు ఇటువైపు వస్తాను. ఇంకోసారి నిన్ను ఇక్కడ చూశాననుకో, ఎక్కడ చూసానో అక్కడే పాతేస్తాను. పోరా, వెళ్ళరా ఇక్కడి నుంచి. నీకెందుకు ఇంత కోపం? నేను చెప్తున్నాగా. అసలు మీరు ఏం మాట్లాడుతున్నాడు? నా వాడు వదిన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. వాడిని ఎలా వదులుతాను? నువ్వు అన్నిటిని ఆపి బయలుదేరు. పద. ఇటు చూడు, నాన్ననే నాకు పెళ్లి చేసిచ్చారు. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఇంకా చిన్న ఫ్యామిలీ అని. ఏంటి? ఆయన ఎందుకు ఇలా చేశారు? ఈయన చూస్తే హస్బెండ్ మెటీరియల్ అన్నాడు, బాస్ మెటీరియల్ ఉన్నాడు. ఒక రోజు నిన్ను కూడా అలాగే మారుస్తాడు చూడు. అదేలే, కానీ ఎందుకోసం ఈయనకి ఓకే చెప్పావు? దీనికోసమే. ఆయన చూస్తే ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు కదా. ఇక చూడు, నా మైండ్ని టెన్షన్ చేయొద్దు. ఏం చేయాలనుకుంటున్నావు స్ట్రైట్ గా చెప్పు. అరే, ఇది మా ఆయన వాళ్ళ తమ్ముడు. పెద్ద అబ్బాయి లేనప్పుడు చిన్న అబ్బాయితో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఎవరికి తెలీదు. వావ్, నువ్వు నిజంగానే చాలా పెద్ద ఐడియా పెట్టుకున్నావు. సారీ, ఇది నా ఐడియా కాదు, నా స్మార్ట్నెస్. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ. కానీ మీ అత్తగారు నీతోనే ఉన్నారు కదా. ఇటు చూడు, వదినకి అన్నకి మధ్యలో ఏం లేనప్పుడు అత్తగారు అక్కడ ఏం చేస్తారు?
ఏవండి మ్మ్. చూడండి, మీరు ఎప్పుడూ పని పని అని బిజీగా ఉంటున్నారు. అంకిత్ దగ్గర చెప్పి నన్ను మార్కెట్ తీసుకెళ్ళమంటారా? ఎందుకంటే నాకు అత్తకి కొన్ని ఐటమ్స్ తీసుకొని రావాలి. అది నాకు ఫ్రీ టైం ఏం లేదు. నాకు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ ఉంది. అయితే సరే, నువ్వేం టెన్షన్ అవ్వకు. ఏదైనా ఆటో పట్టుకొని నేను మార్కెట్ వెళ్ళిపోతాను. అరే ఏంటి అంకిత్, మీ వదిన ఎందుకు ఇంత అప్సెట్ చేస్తావు? కాస్త తీసుకెళ్ళు. ఆహా, సరే సరే, మీరు ఎప్పుడు వెళ్ళాలో చెప్పండి. తనని నువ్వు మధ్యాహ్నం తీసుకెళ్ళు. అప్పుడే నేను గుప్తా ఇంటికి వెళ్తాను. గుప్తాకి ఆరోగ్యం బాగోలేదు, ఓ. అందుకే. అయితే సరే, మేమిద్దరు కలిసి బయటికెళ్ళి వచ్చినాక నీకు నేను టీ పెట్టిస్తాను. సరే అమ్మా. సరే అంకిత్, నీ వల్ల ఎంత ఫాస్ట్గా తోలవుతుందో నాకు చూపించు. లేదు వదినా, సారీ, నేను కొంచెం మెల్లగానే తోలుతాను. మీకు ఏదైనా అయ్యిందనుకోండి, అమ్మ అన్నయ్య కలిపి నన్ను చంపేస్తారు. అరే, అత్తయ్య ఇంకా ఇంటికి రాలేదేమో. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పద, నేను అరే ఒకటి వదినా, చూపిస్తా నేను ఇంకా నీకు. డ్రెస్ మార్చుకోలేదు. పద, పద. ఎక్కడికి? అసలు విషయం ఏంటి వదినా, చెప్పండి. అరే ఇటు చూడు అంకిత్, నా డ్రెస్ ఎలా ఉంది చెప్పు. బానే ఉంది. అరే కొంచెం నా వెనక్కి చూడు, చాలా డీప్ గా ఉన్నట్టు ఉంది. బాగా చూసి చెప్పు. అది కరెక్ట్ గానే ఉంది వదినా. సరిగా చూడకుండా ఏం చెప్తావు? చూసి కూడా చెప్పలేవా నువ్వు? బాగా చూసి చెప్పమంటున్నానా? ఎలా నమ్మేది నేను? ఇటు చూడు, ఆ కార్నర్ లో టచ్ చేసి చూడు ఎంత డీప్ గా ఉందని. ఏం చేస్తున్నావు? తొందరగా చూడు అది- అంకిత్, నేను డ్రెస్ చేంజ్ చేయాలి. అది ఇది ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది వదినా, నేను వెళ్ళొచ్చా? అరే అంకిత్, అలా ఎలా వదిలేసి వెళ్తావు? నా దగ్గర ఎంత డ్రెస్ ఉంది, ఇంకా నేను అదన్నీ వేసి చూపిస్తా. నేను ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు వదినా. ఇక్కడే ఉండాలి, ఓకే?
రండి అత్తయ్య, లోపల రండి. తలుపు తెరవడానికి ఎందుకింత ఆలస్యమైంది? అంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన డ్రెస్సులు వేసుకొని చూస్తూ ఉన్నాను. మీకు తెలుసా, నేను మీకు కూడా చాలా థింగ్స్ తీసుకొని వచ్చాను. నేను మీకు చూపిస్తాను. వద్దమ్మా, నాకేంటో చాలా ఆకలిగా ఉంది. నేను ముందు భోంచేసి తర్వాత వచ్చి చూస్తాను. సరే అత్తయ్య. ఆ, అంకిత్ ఎక్కడా? అతను ఇప్పుడే మా రూమ్లో, అంటే నా రూమ్లో నేను తీసుకొచ్చిన ఐటమ్ అన్ని పెట్టేదానికే పోయాడు. సరే సరే, ముందు అన్నం అవి తీసిపెట్టు. సరే అత్తయ్య. ఇటు చూడు, ఆ కార్నర్లో టచ్ చేసి చూడు ఎంత డీప్గా ఉందని. నువ్వు ఇదే చేస్తూ ఉంటావా లేదా తినేదానికి వస్తావా? అదే నిన్ను పిలిచారు, నేను చెప్పేశానబ్బా. నేను డ్రెస్ మార్చుకునేటప్పుడు నువ్వు చూసి పారిపోయావని చెప్పేస్తా. స్నానం చేసిరా, లేకపోతే చెమట వాసన వస్తుంది నీ మీద. నీకు తెలుసా, నా బ్రదర్ ఇన్ లా కూడా సరైన తాగుమోతోడు. ఇక్కడ ఇంకా ఎవరైనా వచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు నువ్వు చాలా కోపంగా ఉన్నావు, అందువల్ల నువ్వు కొంచెం తాగు. దాన్ని వదిలేయ్. నేను నీకు చెప్పాను కదా, తీసుకొచ్చావా లేదా? ఇక చూడు, ఆ పని మీదే కదా ఇంత దూరం వచ్చాను. అలా చెయ్యకపోతే మన ఫ్రెండ్షిప్కి ఏం అర్థం ఉంటుంది? ఇక చూడు, నేను అన్ని విధాలా టెస్ట్ చేసిన ఫార్ములా. ఓ వావ్! ఇది మాత్రం తను ఒక్కసారి మాత్రం తాగితే చాలు. దాని తర్వాత చూడబోతున్నావు కదా తనేం చేస్తాడని. అయితే సరే, ఇంకా నేను చూసుకుంటాను. ఇంకా నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు కదా. ఉంది ఉంది, గుర్తుంది. నువ్వు దేనికి టెన్షన్ అవ్వకు. సరే, నువ్వు తీసుకొని వచ్చేసే ఇది. అలాగే. నీకు తెలుసా, ఈ ఢిల్లీలో ఎంత ట్రాఫిక్ ఉందని తెలుసా? అందుకని బయటికి వెళ్ళాలంటానే చిరాకు పడుతున్నాను. ఇదిగో వచ్చేసింది మీ అందరి కోసం కూల్ డ్రింక్స్. అంకిత్, ఇదిగో కూల్ డ్రింక్స్ తాగు. నీకు తెలుసా, నేను మొన్న జయశ్రీని కలిశాను. తను ఇప్పుడు యుఎస్ లో సెటిల్ అయింది. వావ్, తను చాలా లక్కీనే. తన్ని స్కూల్ డేస్లో ఎవరు పట్టించుకోరు. అవును. మీ ఫోన్ మౌత్ చూడండి. ఓ థ్యాంక్స్. హలో, కానీ ఎలా? నేను ముందే లీవ్ చెప్పాను కదా. సరే, నేను వస్తున్నాను. సరే, ఓకే, బాయ్. గైస్, ఐఎమ్ సో సారీ. నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. నాకు అక్కడ అర్జెంట్ అయిన వర్క్ ఉంది. నో, అయితే పర్లేదు, మేము బయలుదేరుతాము. ప్లీజ్ 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 అలా అంతా చెప్పకు. అది కొన్ని రోజుల వరకు మాత్రమే. నేను 1 అవర్లో ఇక్కడికి వచ్చేస్తాను. నేను డ్రాప్ చేస్తాను. వద్దు, కంపెనీ కార్ వస్తుంది. థ్యాంక్స్. నేను బయలుదేరుతున్నాను. అంకిత్, నువ్వు ఓకేనా? నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి పడుకోవచ్చు కదా. లైట్గా ఫీవర్ ఉన్నట్టుంది. పద, లోపలికి వెళ్ళి పడుకో కాసేపు. చూసి నడు, చూసి మెలిగారా. ఏదో ఇటు కూర్చో.
ఇప్పుడు ఓకేనా నీకు? నీకిప్పుడు ఎలా ఉంది? మనం ఇచ్చిన మందు పనిచేయటం మొదలు పెట్టేసినట్టుంది. నేనెలా ఉన్నాను? అందంగా ఉన్నా. ఇదంతా ఏంటి వదినా? ఏంటి, నేను స్టాప్ చేయడానికి ఎంతో ట్రై చేశాను, కానీ నువ్వు స్టాప్ అవనే లేదు. నాకు తలనొప్పి పడుతోంది. నాకు అసలు ఏం గుర్తులేదు. సడన్ గా నువ్వుగానే లేదు. నీ లిమిట్ ని బాగా క్రాస్ చేశావు. కానీ నువ్వు టెన్షన్ అవ్వకు, నాకేం కాలేదు. నేనేం తప్పుగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇది నాకు ఓకే కాదు. మన మధ్య ఏం జరిగినా అది మంచిది కాదు. ప్లీజ్ రిలాక్స్. మనం పెద్ద తప్పేం చేయలేదు. మన మధ్యలో ఏం జరిగిందో దాని పేరు లవ్. అది మన మధ్య మాత్రమే ఉంటుంది. ఇంకా ప్లీజ్ నీ నుంచి నన్ను దూరం చేయకు. లేదు వదినా, మన మధ్య ఏం జరిగినా అది చాలా పెద్ద తప్పు. అది అంతే. అన్నీ చేసి నా దగ్గర నుంచి తప్పించుకుంటా అనుకుంటావా? నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇవన్నీ నేను చేసిన తప్పే. లక్షిక వచ్చేసినట్టుంది. ఇది చూడు బాబు, ఈ అమ్మాయిని అంకిత్ కోసం చూశాను. ఈ అమ్మాయి బనారస్లో మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి. చాలా బాగుంది. అమ్మా, ఈ అమ్మాయి గనక మన ఇంటికి వస్తే ఆ తర్వాత మీ ఇద్దరు కోడళ్ళు మీకంటే అందంగా ఉంటారు. తన పేరేంటి? తన పేరు తన్వీర్. ఇక చూడు. అవును, చూడ్డానికి చాలా బాగుంది. ఏం జరిగినా ఎవరిని పెళ్లి చేసుకునేదానికి వదలను. నీ వల్ల ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుని అవుతుంది? అరే ప్లీజ్ 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 బయటికి వెళ్ళండి. నా రూమ్ నుంచి దయచేసి బయటికి నేను వెళ్ళిపోండి. వెళ్తాను, కానీ నేను వెళ్లే ముందు నీకు ఒకటి చూపియాలి. చూపించినాక నేను బయటికి వెళ్ళిపోతా. నన్ను పెళ్లి చేసుకునేదానికి లేదన్నావు అనుకో, ఈ వీడియో అందరి దగ్గర చూపిస్తా. నువ్వే ఇవన్నీ చేస్తావని అందరినీ నమ్మిచ్చేస్తాను. నీకు అర్థమవుతుందా? నిన్ను చంపేస్తాను. నీకు తెలుసా, నువ్వు ఇలా ఉండటమే నాకు చాలా ఇష్టం. చూసేదానికి అస్సలు మగాడిలాగా ఉన్నావు. ఇంత కోపంలో నన్ను చంపినా పాపం ఏం లేదు. నేను సంతోషంగా ఒప్పుకుంటాను. చంపైనా నువ్వు వద్దు వదినా. చంపై, ఈరోజే మనం తీర్చుకుంటాం. ఒకటి నన్ను చంపే, లేకపోతే నన్ను ప్రేమించు. నీకేం కావాలో అది నువ్వు చేసుకో. నీ దగ్గర ఈ వీడియోనేగా ఉంది. వీడియోనేగా. అయినా ఇది నా బ్రదర్ తలరాత. ఇక మీదట ఏం జరిగినా నేను అది చూసుకుంటాను.
మర్యాదగా ఇప్పుడు నా రూమ్ నుంచి బయటికి వెళ్ళు. నీకు తెలీదు, దీన్ని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, చాలా తీవ్రంగా.